కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. దేవునికి స్తోత్రాలు. మనము సహోదరులకి ఒకరు వందనాలు చెల్లించుకోవాలి. అలాగే దేవునికి మనం అందరం స్తోత్రాలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, స్తుతులు బద్దలమై ఉన్నాం. ఈరోజు మన పాఠం ఏంటంటే దేవుని బోధను అనుసరించు వారి యొక్క లక్షణాలు. మనం ఎలా గుర్తించగలం? వీళ్ళు ఎన్నది సత్య సంబంధమైన బోధని, మరి వీళ్ళు దేవుని సంబంధాలని మనం ఎలా గుర్తించగలం? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలుసుకోవాలి అని మనం పరిశీలన చేస్తే ప్రియురాల ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మన విరోధి, దేవుని విరోధి, క్రీస్తు విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుదనా అని వెతుకుతూ తిరుగుతూ వాడు వెలుగుదూత వేషం ధరించుకొని వాని పరిచారకులకు, నీతి పరిచారకుల వేషము ధరింపజేసి ఈ లోకానికి పంపించేశాడు. ఈ లోకానికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే, ఏదైతే క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము, లేకపోతే పరలోక రాజ్యము, లేక దేవుని ఇల్లు, దేవుని కుటుంబము అని చెప్పబడుతున్నటువంటి క్రీస్తు సంఘంలోనికి వాళ్ళు ప్రవేశించేసి సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాళ్ళ పరిచారకులు, నీతి పరిచారకులు. అయితే మరి వీళ్ళు బోధించేది సత్య సంబంధమైన బోధ, లేకపోతే వీళ్ళు అనుసరించేది క్రీస్తు చిత్తాన్ని జరిగిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలంటే వారి లక్షణాలని, వారి మాటల్ని, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ ఉద్దేశాన్ని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళు కలిగి ఉన్నటువంటి నిరీక్షణను, మరి వారు దేవుని విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, దేనికోసం ప్రభు దగ్గరకు వచ్చారు, ఎందుకోసం బోధ చేస్తున్నారు, లేకపోతే ఎందుకోసం వింటున్నారు, ఇవన్నీ తెలుసుకోగలిగితే అసలు వీళ్ళు ఎలాంటి విశ్వాసులో, ఎలాంటి బోధకులో, అసలు దేవుని మూలంగా పుట్టినవారా, లేకపోతే దేవుని సంబంధమైన బోధను విని విశ్వసించి మారుమనసు పొంది పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుని సంఘములో చేర్చబడ్డారా అనేసి మనం గ్రహించగలం. అందుకనే మనం ఇది చాలా తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని బోధన అనుసరించేవారు, వారి లక్షణాలు అనేది మనం ఈరోజు మన పాఠం. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి వచ్చినటువంటి మానవుడు ఈ లోకానికి వస్తున్నాడు. ఈ లోకానికి వచ్చిన దాన్ని ఏమంటున్నామంటే శరీర మూలమైన జన్మ అని అంటున్నాం. అంటే శరీర మూలమైన జన్మ అంటే రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానసేచ్ఛ వలనైనను, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వాళ్ళు ఈ శరీర మూలమైన జన్మ. ఈ శరీర మూలంగా జన్మించిన ప్రతి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని మరి అనుభవిస్తూ మరి ఉన్నారు. అలాగే మనం పరిశీలన చేసుకుంటే మనిషికి ఈ లోకమే శాశ్వతం కాదు. ఈ లోక జీవితం అనేది ఇక్కడే మనం శాశ్వతంగా ఉండిపోం. ఎందుకంటే మనం తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాం, మళ్ళీ దిగంబరిగానే వెళ్ళిపోవాలి. రక్తమాంసం ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్కువ కాలము మరణము పొందక బ్రతుకు నరుడేవుడు అని అంటాడు. అంటే పుట్టినవాడు గిట్టక మరణం. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, శరీర మూలంగా జన్మించిన ఈ జన్మలో మన జీవిత కాలంలో మనము సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన జన్మించాలి. మనం శరీరాన్ని, మనము అని చెప్పబడుతున్నటువంటి ఆత్మలమైన మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టక మునుపు మనం చేయవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన జన్మించాలి. అయితే ఆత్మ సంబంధమైన జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, పరలోక రాజ్యాన్ని చూడలేడు. మరి పరలోకంలో మనము ఈ భూమి మీద కొన్ని దినాలే ఉంటాం. ఎందుకంటే మన్ను అనేది వెనుకటి వల్లే మన్ను అయిపోతుంది. ఆత్మ తాను దయచేసింది దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. పరలోకం అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి.
పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళిన తర్వాత పరలోక నిత్య సుఖాలు, మరి అక్కడ ఉండేటటువంటి దేవుని మహిమ, దేవుని యొక్క కలిగినటువంటి సమస్తాన్ని మనం అనిపించే వాళ్ళంగా ఉండాలి అంటే మనం ఆత్మ సంబంధంగా కూడా జన్మించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆత్మ సంబంధంగా జన్మించాలి. ఆత్మ సంబంధంగా జన్మిస్తే ఏం జరుగుద్ది అనేసి ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, శరీర మూలంగా జన్మించాం. శరీర మూలంగా జన్మించిన వ్యక్తికి శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడతాయి. అయితే ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తికి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడతాయి. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడితేనే తప్ప, అంటే ఆత్మ మూలంగా జన్మిస్తేనే తప్ప, అంటే వాక్య మూలంగా నీటి మూలంగా జన్మిస్తేనే తప్ప, మరి మనము ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడతాయి. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడితేనే తప్ప మనం పరలోక సంబంధమైన సంగతుల్ని మనం గుర్తించడం. ఇదంతా ఎలా జరుగుద్ది మన జీవితాల్లో అనేసి మనం పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, క్రొత్త జన్మ జన్మించాలి, క్రొత్త జన్మ జన్మించాలి అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచన చేసుకుంటే క్రొత్త జన్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి ఈ లోకంలో జీవించి మనుగడ సాగించాలంటే శరీర మూలమైన జన్మ ఎంత ప్రాముఖ్యమో, అలాగే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలన్నా, మరి ఆత్మ సంబంధమైన సంగతులు మనం చూడాలన్నా, తెలుసుకోవాలన్నా, గ్రహించాలన్నా మనకు ఆత్మ సంబంధమైన జన్మ తప్పనిసరిగా అవసరం. అందుకనే యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్తున్న మాట మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గబగబా మనం నేను రెఫరెన్స్లు చదువుతూ ఉంటాను, మనం వాటిని పరిశీలించండి. యోహాను సువార్తలో మనం పరిశీలన చేసుకున్నప్పుడు 3వ అధ్యాయము 5-6 వచనాల్లో యేసుక్రీస్తు నికోదేముతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటాడు. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఇది మరి చాలా ప్రశస్తమైనటువంటి జన్మ. ఈ చాలా ప్రాముఖ్యమైనటువంటి జన్మ. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకపోతే ఏం జరుగుద్ది అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఏంటి, జన్మలు 2 ఉన్నాయా అంటే అవును 2 ఉన్నాయి అని చెప్తున్నాడు. 6వ వచనంలో చెప్తున్న సంగతి ఏంటంటే, శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయునై ఉన్నది అంటాడు. శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయునై ఉన్నది. అయితే ఈ ఆత్మ మూలంగా జన్మించాలి అంటే ఎట్లా జన్మించాలి? ఆత్మ మూలంగా, వాక్య మూలంగా అంటే ఎలా జన్మించాలి అనేసి మనం పరిశీలన చేసుకుంటే, రక్తము వల్లైనా, శరీరేచ్ఛ వల్లైనా, మానసేచ్ఛ వల్లైనా, మరి అక్షయ బీజము ద్వారా శరీరం మూలమైన జన్మిస్తున్నాం. అయితే ఆత్మ మూలంగా జన్మించాలి అంటే ఎలా జన్మించాలి అంటే, అందుకనే పేతురు పత్రికలో 1 పేతురు 1:21 అక్కడ అంటాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అంటాడు. ఎట్లా పుట్టించబడాలి? ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా పుట్టించబడాలంటే ఏం చేయాలి? దేని ద్వారా ఆత్మ సంబంధంగా పుడతాడు అనేసి మనం పరిశీలన చేస్తే, క్షయ బీజము నుండి కాదు కానీ అక్షయ బీజము అనగా ఏంటంటే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యము, మనం దేవుని వాక్యం మూలంగా పుట్టింపబడాలి. దేవుని వాక్యం మూలంగా పుట్టింపబడాలి. అందుకనే మనం యాకోబు పత్రిక 1:18 అక్కడ కూడా ఏముందంటే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాక్యము ద్వారా కనబడాలి. వాక్యము ద్వారా కనబడాలంటే వాక్యాన్ని విని, వాక్యాన్ని అర్థం చేసుకుని, వాక్యాన్ని అంగీకరించి, వాక్యానికి లోబడి అప్పుడు ఏం చేయాలి? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అంటే బాప్తిజం తీసుకోవాలి. అందుకని హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ చెప్తున్న మాటను ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, అక్కడ రాయబడిన 10వ అధ్యాయం 22వ వచనం హెబ్రీ పత్రిక, మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లును ప్రోక్షించబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి అంటాడు.
నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారు. అంటే బాప్తిజం తీసుకోవాలి. దాన్నే ఎఫ్సి పత్రిక 5:27లో ఇదే సంగతిని చెప్పుకుంటూ అపోస్తలుడైన పౌలు ఎఫ్సిలో ఉన్న సంఘానికి రాస్తున్న మాటని మనం ఎఫ్సి పత్రిక 5:27లో మనం చూసుకుంటే అక్కడ ఏమనుందంటే, నిర్దోషమైనది గాను మహిమగలదిగా సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకునే వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. చూడండి, ఒక వ్యక్తి పవిత్రపరచబడాలంటే, ఒక వ్యక్తి శారీరకంగా పవిత్రపరచబడాలంటే స్నానం చేయాలి, మామూలు నీళ్లు. అయితే ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలన్నా పవిత్రపరచబడాలన్నా ఎలా పవిత్రపరచబడతాడు, ఎలా పరిశుద్ధపరచబడతాడు, ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాడు అనేసి మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడేంటంటే వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, వాక్యముతో ఉదక స్నానము చేయాలి అనేసి అక్కడ రాయబడింది. అలాగే మనం పరిశీలన చేస్తే మరి వాక్యంతో ఉదక స్నానము చేయాలి అంటే బాప్తిజం తీసుకోవాలి. అందుకనే మొట్టమొదటి సంఘ ప్రారంభంలో మరి సంఘంలో 3,000 మంది చేర్చబడ్డారు. ఈ చేర్చబడినటువంటి సందర్భంలో మనం పరిశీలన చేసుకుంటే, అపోస్తలుడైన పేతురు ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఉన్నవారు అయ్యలారా మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు పేతురు చెప్తున్న సంగతి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో అక్కడ పేతురు చెప్తున్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఏదైతే దేవుడు అబ్రహాముకి ఆత్మను గురించిన వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన నెరవేర్పు మీ జీవితాల్లో జరుగుద్ది అనేసి చెప్తా ఉన్నాడు. అయితే ఏం చేయాలంటాడు పేతురు? అంటాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి, యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి అంటాడు. అంటే ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి అంటే ఎట్లా జన్మించగలడు అంటే వాక్యమూలమైన జన్మ, వాక్యమూలంగా జన్మించాలి, అక్షయ బీజం నుండి జన్మించాలి. అందుకనే మనం పరిశీలన చేసుకుంటే ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసుకుంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రియులారా, ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్న సంగతి మనం పరిశీలన చేస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు సంఘము దేని మీద కట్టబడాలి అనేసి మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేని మీద కట్టబడ్డారు? మీరు దేనిని విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారా అంటే, అపోస్తులు ప్రవక్తలు చెప్పినటువంటి సంగతుల్ని మీరు విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నారా? లేకపోతే దేనిని బట్టి బాప్తిజం తీసుకున్నారు? మీరు దేని మీద కట్టబడ్డారు? మీ ఆత్మీయ జీవితము దేని మీద కట్టబడింది? ఇది మనం గమనించటం లేకపోతే గుర్తించటం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది తెలుసుకోలేకపోతే మనము మరి నిత్య జీవాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మనం పరిచయం చేసుకుంటే అసలు దేన్ని వినాలి, ఒక బోధకుడు దేని గురించి చెప్పాలి, ఒక విశ్వాసి దేని గురించి విని మరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి, లేకపోతే ఒక విశ్వాసి నూతన జన్మ అనుభవము పొందాలంటే ఏ మాటలు వినాలి ఏ మాటలు వినాలి? వాక్యమే అంటే వాక్యమే అంటే ఏది వాక్యమో అంత వాక్యమే అనేలాగా ఉన్నారు. 66 పుస్తకాలు కూడా దేవుని వాక్యం అంటే 66 పుస్తకాలు ఆత్మ ద్వారా రాపించబడినాయి కదండి అని చెప్పేటటువంటి వారు ఉన్నారు. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఎఫ్సి పత్రికలో చాలా క్లియర్గా చెప్పబడింది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అంటాడు. పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేసుకుంటే క్రీస్తుని గురించిన ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి. అయితే ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు బోధిస్తూ
నేను సత్యమనే ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. సత్యమనే చెప్తున్నాను అన్నాడు. మరి సర్వసత్యము మరి ఎప్పుడు ఎప్పుడు మాకు తెలియపరచబడుద్ది అనేసి ఒక ఆలోచన వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న సంగతి ఏంటంటే, నేను వెళ్ళి తండ్రి యొద్ద ఉన్న పరిశుద్ధాత్మని నేను మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు బోధ సత్యమైతే పరిశుద్ధాత్మని బోధ సర్వసత్యము. మరి సర్వసత్యము ఎందుకు ఎందుకు చెప్పలేదు యేసుక్రీస్తు వారు అనేసి మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారే చెప్పారు. భూ సంబంధమైన సంగతులు చెప్తా ఉంటుంటేనే మీరు సహించలేకపోతున్నారు, మీరు గ్రహించలేకపోతున్నారు, మీకు అర్థం కావట్లేదు. పరలోక సంబంధమైన సంగతులు మీకు ఎలా అర్థమవుతాయి? అందుకనే ఈ సంగతులు మీకు అర్థమవ్వాలన్నా, మీరు సహించాలన్నా నేను వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న పరిశుద్ధాత్మని పంపిస్తాను. అయితే యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న పరిశుద్ధాత్ముడిని పొందుకుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు అపోస్తులు 12 మంది అపోస్తులు మరి పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుని గురించినటువంటి సంగతులు బోధించారు. అయితే ఈ క్రమంలో మనం పరిశీలన చేసుకుంటే వారు ఎవరిని గురించి ప్రకటించారు? మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు అని చెప్పారు. మరి దేని గురించి చెప్తున్నారు? మేము సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరగకుండా గాక అనేసి చెప్తున్నారు. అంటే క్రీస్తు సువార్తను ప్రకటించారు. సువార్త అంటే లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం అప్పగించబడటం, మరి సమాధి చేయబడటం, తిరిగి లేఖనాల ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేవటం, దీన్ని సువార్త. అయితే ఈ సువార్త దీన్నే రోమపత్రిక 10:17లో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అసలు మనిషికి విశ్వాసం ఎలా కలుగుద్ది మరి అనేసి మనం పరిశీలన చేస్తే రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, కాగా వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని రాయబడింది. విశ్వాసం ఎలా కలుగుద్దండి? ఎవరి మాటలు వినాలండి? ఏ మాటలు విని నీవు విశ్వసించాలండి? చూసి విశ్వసించాలా, విని విశ్వసించాలా? ఈరోజు చూసి విశ్వసించే కాలము కాదు, విని విశ్వసించే కాలం. చూసి నమ్మిన వారు అంటే చూడక నమ్మిన వారు మరో ధన్యులు. మేము చూసి నమ్ముతాం అనేవాళ్ళు, మేము చూపించి నమ్మిస్తాం అనేవాళ్ళు, ఈ ఇద్దరు ఏ కోవకు వస్తారంటే విశ్వాస భ్రష్టులు అంటారు వాళ్ళని. ఏంటంటే చూసి నమ్ముతాం అనేవాళ్ళు, చూపించి నమ్మిస్తాం అనేవాళ్ళు విశ్వాస భ్రష్టులు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వాసం ఎలా కలగాలి అనే కనీస జ్ఞానము లేనటువంటి వాళ్ళు కూడా బోధకులు అయిపోతున్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెప్పే బోధలకి వీళ్ళు లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన సంగతులు క్రీస్తు దగ్గరికి వస్తే వాటి అవసరాలు తీరుతాయి అనేసి ఒక ఆలోచన వాళ్ళకి పుట్టించడం ద్వారా ఈ నమ్మేవాళ్ళు కూడా వాటి కోసమే క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే వినడం ద్వారా విశ్వాసము అంటే ఒక బోధకుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన పని ఏంటంటే, మరి ఆయన కట్టినటువంటి పని నిలవాలన్నా, మరి ఆ పని ఆయన జీతం పుచ్చుకోవాలన్నా ఏం చేయాలంటే క్రీస్తుని గురించి మాత్రమే చెప్పాలి. అందుకని పౌలు ఏమంటాడంటే, నేను నేర్పరైన శిల్పకారుని వాళ్ళ పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుతున్నాడు. ప్రతివాడు ఎలాగో కట్టుతున్నాడో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది ఎవరు? క్రీస్తు. ఈరోజు క్రీస్తును గురించి, క్రీస్తు సిలువను గురించి, క్రీస్తు పునరుద్ధానాన్ని సాక్షులుగా క్రీస్తుని గురించిన సంగతులు బోధించే, క్రీస్తుని గురించి విని విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిన పరిస్థితి, లేకపోతే పాప క్షమాపణ రక్షణ పొందవలసిన పరిస్థితి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కొంతమంది ఏం చేస్తున్నారు? కొంతమంది చూసి యేసుక్రీస్తుని నమ్ముతాం అనేవాళ్ళు చాలామంది. ఏం చూస్తారు? అద్భుతాలు చూడాలి, వీళ్ళకి అద్భుతాలు కావాలి. అద్భుతాలు చూసి క్రీస్తుని నమ్మేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో వ్యక్తుల సాక్ష్యాలు విని క్రీస్తుని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యక్తుల సాక్ష్యాలు విని క్రీస్తుని నమ్మేవాళ్ళు. మేము పలానాయనండి ఆయన అనేసి వీళ్ళకి ఒక వ్యక్తిని గురిగా పెట్టుకుంటారు. వీళ్ళు క్రీస్తు అవసరం లేదు, మధ్యలో ఒక దుర్గం కట్టేశాడు సాతానుగాడు. అలాగే మనం కొంతమంది పాత నిబంధనలో రాయబడిన చరిత్రలే చెప్తారు, వీళ్ళకి అయ్యే వచ్చు కథలు. కొత్త నిబంధనలో క్రీస్తు యేసు ముఖ్యమైన మూల అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మాత్రం వీళ్ళకి రాదు, అర్థం చేసుకోలేరు, ప్రకటించరు. ఎందుకంటే వీళ్ళు కూడా ఆత్మూలంగా
జన్మించలేదు. మరికొంతమంది రాజకీయాల గురించి, రాజకీయవేత్తల గురించి, ప్రపంచ రాజకీయాల గురించి ఇవి చెప్తూ ఉంటారు. ఏది క్రీస్తుని గురించి చెప్పవలసిన స్టేజీ మీద, పవిత్రమైన స్టేజీ మీద, ఆత్మ సంబంధమైన బోధ చేయవలసిన స్టేజీ మీద రాజకీయాలు, రాజకీయవేత్తలు వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళ గురించి చెప్తే వీళ్ళు విజులు వేస్తున్నారు. సినిమా హాల్లో వేసినట్టు విన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, విజులు వేసి తప్పట్లు కొడుతున్నారు. మరి ఈ చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు, వినేవాళ్ళు ఎలా ఉన్నారు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. మరి కొంతమంది ఏంటంటే ప్రపంచ దేశాల అధిపతుల గురించి, ఆ అధిపతి అలా, ఈ అధిపతి ఇలా, నాకు బచ్చేగాడు, లేకపోతే ఇట్లా ఇట్లా అనేసి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. మరికొంతమంది ఉగ్రవాదుల గురించి ఏది విని చెప్తే విని అమ్మో అనేసి వాళ్ళు నమ్మేవాళ్ళు. అలాగే నేడు సమాజంలో జరిగే అరాచకాలు వీటిని గురించి కొంతమంది ఉంటున్నారు. అలాగే శాస్త్రవేత్తల గురించి, ఏది సూర్యునికి ఉందన్న జ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తలు. ఈరోజు క్రైస్తవుడు ఎక్కడున్న జ్ఞానం కలిగిన వాడు అంటే 3 లోకాల్లో ఉన్న జ్ఞానం కలిగిన వాడు. అయితే సూర్యునికి ఉందన్న జ్ఞానం కలిగి ఉన్న ఒక శాస్త్రవేత్తనే నువ్వు సరిపోల్చుకుంటావు అనేది చాలా సిగ్గుచేటు. ఒక బిఏ చదివిన వ్యక్తి ఒక ఎల్కేజీ వ్యక్తితో నువ్వు పోటీకి రావటం, లేకపోతే నీకంటే నాకు ఎక్కువ తెలివి ఉందని చెప్పడం ఎంత అజ్ఞానమో మనం అసలు అర్థం చేసుకుంటే మనకు అర్థం. అలాంటి బోధ చేసే వాళ్ళ అజ్ఞానం ఎలాంటిదో మనం అర్థం చేసుకుంటే ఓహో ఈయన ఇదేనా చెప్పేది, వీళ్ళు ఇదేనా చెప్పేది అనేసి మనం సత్యాన్ని మనం గ్రహించగలం. అయితే మరికొంతమంది మట్టి కట్టే మట్ట ఇదే ఈ కట్టే మట్ట గురించి చెప్తారు. కానీ పరలోకము, నిత్యజీవము, రక్షణ, మహిమ, కృప, పరిశుద్ధత, జ్ఞానము ఇవన్నీ వాళ్ళ నోటికి రావు. అలాగే మనం పరిశీలన చేసుకుంటే కొంతమంది టీవీల గురించి చెప్తూ ఉంటారు, కొంతమంది సినిమాల్లో జరిగేటటువంటి సినిమా యాక్టర్ల గురించి, సినిమాలో జరిగే సన్నివేశాల గురించి ఇవన్నీ చెప్తూ సినిమాల్ని, టీవీలనే మరి స్క్రీన్ల మీద వేస్తూ చర్చిల్లోకి తీసుకొచ్చేస్తున్నారు. చర్చిల్లో ఇవే చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక కొంతమంది ఏం చేస్తున్నారు, రోగాలు తగ్గినాయని, అప్పులు తీరినాయని, ఈతి బాధలు తీరినాయని, అలాగే పిల్లలు పుట్టారని, ఆస్తులు మరి కష్టాలు ఇవన్నీ తీరిపోయినాయని ఇలా నమ్ముకుని ఇవన్నీ వినటం వలన, చూడటం వలన నమ్ముకుని ప్రభువు నందు విశ్వాసం ఉంటున్నారు. వాస్తవానికి మనం ఇవన్నీ ఎక్కడ వాస్తవమైన ఇవన్నీ సంఘాల్లో ప్రకటించబడుతున్నాయంటే ఏదైతే క్రీస్తు బోధ విని విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొందాలో, లేకపోతే కాగా వినటం ద్వారా విశ్వాసము, క్రీస్తుని గురించిన మాట అనేసి ఏదైతే ఉందో ఆ క్రీస్తును గురించిన మాటను సాతానుగాడు దొంగిలించేశాడండి. ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పాడు కదా, మీరు సవనే సవరు అన్నాడు కదా, సేమ్ అలాగే ఇక్కడికి వచ్చాడు. క్రీస్తు సంఘంలోనికి వచ్చేసి ఏం చేస్తున్నాడు సాతానుగాడు, అవసరం ఉన్న దాన్ని దాచేశాడు, అవసరం లేని దాన్ని చెప్పుకుంటూ మరి అనేక మందిని వారి విశ్వాసాలని పక్కకి తప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం జరుగుతుంది, వాళ్ళు జన్మించే జన్మ ఆత్మమూలమైన జన్మించట్లే. కాబట్టి వాళ్ళు దేనికోసం చూస్తున్నారు, వాళ్ళ ఆత్మ మూలంగా జన్మించకపోతే ఆత్మనేత్రాలు తెరవబడవు కదా. తెరవబడకపోతే వాళ్ళకి ఏది కనపడుద్ది, లోకమే కనపడుద్ది. లోకాన్నే అడుగుతారు, లోకాన్నే కోరుకుంటారు. పౌలు చెప్తున్న సంగతి ఏంటంటే ఈ లోక సంబంధమైన విషయాల కోసం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనుషులందరికంటే మరి భ్రష్టులమవుతూ ఉంటాడు, భ్రష్టులమైపోతూ ఉంటాడు. 15:19 మొదటి కొరింథీ పత్రిక. అలాగే మనం పరిశీలన చేసుకుంటే మరి అపోస్తలుడైన పౌలు నేను కన్నాను అంటాడు, మిమ్మల్ని కన్నాను అంటాడు. ఎలా కన్నాడు పౌలు, ఎలా కన్నాడు? స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కంటిని అనేసి పౌలు చెప్తున్నాడు. అలాగే సంఘంలోనికి పిలువబడిన వారు ఎలా పిలువబడాలి, దేన్ని బట్టి పిలువబడాలి, చూసి పిలువబడాలా, విని పిలువబడాలా? విని పిలువబడాలంటే ఏది విని పిలువబడాలి అంటే సువార్త విని పిలువబడాలి. 2 దశలోనిక 2:14 వచనంలో, 2 దశలోనిక 2:14 మీరు ఎలాగో రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవల్లనే ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. చూడండి, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుకోవాలంటే మీరు దేన్ని బట్టి పిలువబడాలి, దేని ద్వారా పిలువబడాలి, సువార్త వలన పిలువబడాలి. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ సంగతులు మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే సంఘాల్లో ప్రకటించుతున్న బోధ మరి మనకి ఆత్మమూలంగా జన్మించేటటువంటి బోధ,
మనని పరలోక రాజ్యంలో చేర్చే బోధ. ఒకసారి మన ఆత్మనేత్రాలు తెరవబడతాయా ఈ బోధ వల్లంటే ఎంత మాత్రము జరగదండి. అందుకని మనం పరిశీలన చేసుకుంటే మనం సత్యవాక్యాన్ని విని, అనగా సత్యవాక్యం అంటే అర్థం ఏంటి? వాక్యం అంటే రక్షణ సువార్త. ఈ సువార్త మామూలు కాదు, రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలండి. యేసు క్రీస్తునందు విశ్వాసం నువ్వు ఎలా ఉంచావు అని అంటే ఎఫ్సి పత్రికలు అద్భుతంగా చెప్తాండి. అన్నీ మనం చూస్తూ ఉంటుంటే ఈ లోకంలో జరుగుతున్న బోధ ఏంటి, వీళ్ళందరూ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు, ఏంటి అసలు వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ బోధ విన్న వాళ్ళు ఏమైపోతారు ఏంటి అనేసి మనకి ఒక చింత, దిగులు, వాళ్ళ మీద జాలి వేసేటటువంటి పరిస్థితి అండి. ఎఫ్సి పత్రిక 1:13 అంటాడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఎఫ్సి సంఘానికి, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, మీ రక్షణ సువార్తను విని, మీ అని ఉందండి అక్కడ. అవును, మీ రక్షణ సువార్త. మీ రక్షణ సువార్త మాత్రం చెప్పొద్దు మీరు సంఘాల్లో. ఇది సాతానుగాడి ఉద్దేశం. వాడేం చేశాడు, వాడు అనుకూల బోధకుల్ని సంఘాల్లో ప్రవేశపెట్టేసి జ్ఞానమని అబద్ధంగా చెప్పిన విపరీత వాదాలు సంఘాల్లోకి తీసుకొచ్చేశాడు. ఇక్కడండి మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఆత్మచేత ముద్రించబడితిరి, వాగ్దానం చేసిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఏం వినాలండి? సత్యవాక్యం వినాలి. ఆయన సత్యవాక్యం అంటే మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే రక్షణ సువార్త వినాలి. ప్రియ విశ్వాసి, మరి నువ్వు ఏది వింటున్నావు ఇది చాలా జాగ్రత్తగా. అందుకని యేసుక్రీస్తు అప్పుడే చెప్పాడు, మీరేమి వినుతున్నారో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా జాగ్రత్త అంటున్నాడండి. ప్రతిదానికి మనం జాగ్రత్త చూసుకుంటాం, అన్నిటికీ జాగ్రత్త. డేంజర్ అంటే అమ్మో డేంజర్ అంటాం, అలానే కుక్కని జాగ్రత్త అంటే అమ్మో అనేసి మనం జాగ్రత్త పడతాం, ప్రతిదానికి జాగ్రత్త పడతాం. కానీ ఇక్కడ మనం చూసుకునే రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలంటే వినేది రక్షణ సువార్త, లేకపోతే ప్రియ దైవజనుడ నువ్వు ప్రకటించేది రక్షణ సువార్త ప్రకటిస్తున్నావు. ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే ఈ రక్షణ సువార్త వింటేనే నీ జీవితంలో కార్యసిద్ధి జరుగుద్ది, లేకపోతే కార్యసిద్ధి జరగదండి. ఒక వ్యక్తి జ్వరం వస్తే జ్వరం బెళ్ళేసుకుంటేనే జ్వరం తగ్గుద్ది, విరోచనాలు బెళ్ళేసుకుంటే ఏం జరుగుతుంది? తగ్గుద్దా? విరోచనాలు బిడ్డ తగ్గుద్ది, జ్వరం తగ్గదు. అలాగే ఏం జరుగుతుందంటే ఏది అవసరమో, ఏది చెప్పాలో, ఏది చెప్తే మన జీవితాల్లో కార్యసిద్ధి జరుగుద్దో అది మాత్రం చెప్పట్లేదండి, చెప్పకుండా చేస్తున్నారు. అందుకనే మన ఆత్మీయ జీవితం అనేది ప్రారంభమే కావట్లా, ఎదుగుదల కాదు. ముఖ్యంగా అసలు పుడితేనే కదా పెరిగేది. పుట్టి ఏమండి ఎన్ని సంవత్సరాలు అంటారా? వీడు పుట్టందే ఇంకేం పెరుగుతాడండి. అందుకని ప్రారంభమే కావట్లా, ఆత్మీయ జీవితం ప్రారంభమే కావట్లా. ప్రారంభం కాకుండా అక్కడక్కడే కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మన జీవితంలో కార్యసిద్ధి జరగాలంటే ఏం చేయాలంటే మొదటి తెస్సలోనిక 2:13 పౌలు చెప్తా ఉన్న సంగతి మనం చూద్దాం. మొదటి తెస్సలోనిక 2:13 ఈ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమనే ఎంతక నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమనే దానిని అంగీకరించితిరి గనక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము అని చెప్పి ఒక అద్భుతమైన సంగతి చెప్పాడండి. కింద అద్భుతం అండి. ఇక్కడ మీరు అంగీకరించారు, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగుతున్నది, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కలిసి ఆ వాక్యాన్ని మాత్రం చెప్పొద్దు అంటున్నాడు సాతాను గారు. వాడు చెప్పి ఇట్లా, ఎందుకంటే డంప్ చేసేసాడు, సంఘాల్లో డంప్ చేశాడు. వాడి నీతి పరిచారకుల వేషం ధరించుకుని వచ్చేసారు. ఏ వాక్యము చెప్తే ఆ వాక్యమే మీ జీవితాల్లో కార్యసిద్ధి జరుగుతున్నది. ఆ వాక్యము వింటేనే క్రీస్తు దగ్గరికి వస్తాం, క్రీస్తు దగ్గరికి వస్తేనే నూతన సృష్టిగా మార్చబడతాం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నేళ్ళ వాడు నూతన సృష్టి. క్రీస్తు దగ్గరికి రావాలంటే వాక్యం వినాలి, వాక్యం వింటే మనలో కార్యసిద్ధి జరిగితే నూతన సృష్టిగా మార్చబడతాం. 2 కొరింథీ 5:17 ఏముంది? కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నేళ్ళ వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఎదుగు సమస్తమయ్యాను. ఇది పాతవి గతించాలన్నా, నూతన సృష్టిగా మార్చబడాలన్నా ఏది వినాలంటే సత్యవాక్యము వినాలి.
ఈ వాక్యం విని నూతన సృష్టిగా మార్చబడితే అప్పుడు ప్రభువుగా ఆత్మ ద్వారా ఆ పోలికగానే మార్చబడుతూ మనం ఏం చేస్తాం? అద్దము వలె దేవుని మహిమను ప్రతిఫలింప చేస్తాం. అద్దము వలె దేవుని మహిమను ప్రతిఫలింప చేస్తాం. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖములతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభువుగా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే మనమందరం ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయాలంటే మరి మనం ఆత్మ మూలంగా జన్మిస్తేనే అది మన జీవితాల్లో జరుగుద్ది. ఇప్పుడు వాక్యాన్ని ఏది వింటే విశ్వాసం కలుగుద్ది, ఏది వింటే మరి దేని ద్వారా మనం కొత్తగా జన్మించాలి, ఏది వింటే మన మన జీవితాల్లో కార్యసిద్ధి జరుగుద్ది, ఏది వింటే మనము పెంపారుతాం, విశ్వాస జీవితంలో పెంపారాలంటండి. విశ్వాస జీవితంలో 1 తిమోతి 4:6 ఈ సంగతులు సహోదరులకు వివరించిన నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుతూ. చూడండి, పెంపారాలి. ఒక ముక్క వేసామంటే దాన్ని పైకి, ఒక పాదేసామంటే పైకి దానికి పందిరి కట్టిన తర్వాత అది పైకి పెంపారటానికి అంటే పైకి పాకటానికి దానికి ఏం చేస్తామంటే తాడి కడతాం. ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో పెంపారాలి, విశ్వాసంలో పెంపారాలి అంటే ఎలా పెంపారాలంట? నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత. ఏమండి, ఇవి మన నోటికి ఎప్పుడన్నా వస్తున్నాయా? వాక్యం యొక్క విలువ, విశిష్టత అసలు మనం గుర్తించగలుగుతున్నామా? దాన్ని ప్రతి వాళ్ళు కూడా ఏమైపోతున్నారంటే బైబిల్ కొద్దిగా చదవటం మొదలైతే బోధకులుగా తయారైపోతున్నారు. అందుకనే చెప్తాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాము అనేసి రాయబడింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేనిలో మనం ఎదగాలి అంటే దేనిలో ఎదగాలి? మనం ఏది వింటే విశ్వాసం కలుగుద్ది, ఏది వింటే మన జీవితాల్లో కార్యసిద్ధి జరుగుద్ది, దేని ద్వారా మనం పెంపారాలి అంటే సువార్త, లేకపోతే వాక్యము, సత్యవాక్యము, రక్షణ సువార్త. అందుకనే మొట్టమొదట మనం పరిశీలన చేసుకుంటే 3000 మంది బాప్తిజం తీసుకున్నప్పుడు సంఘము భూమి మీద ప్రారంభ సంఘంలో మనం పరిశీలన చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఎలా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించారంటే అపోస్తుల కార్యాలు 2:42 మనం చూసుకుంటే అక్కడ ఏముందంటే, వీరందరూ అపోస్తుల బోధ యందును సహవాసమందును, అపోస్తులు 2:42 వీరందరూ అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటేందును ప్రార్థన చేయటేందును ఎడతెగక ఉన్నారు. అపోస్తుల బోధ ఈరోజు మన సంఘాల్లో అపోస్తుల బోధ అనేది కనుమరుగైందండి. అందుకనే ఏం జరుగుతుందంటే వీళ్ళ హృదయాల్లో పైకి ఎత్తట్లేదు, ఎంతసేపు కిందే చూస్తున్నారు, భూ సంబంధమైన సంగతులే చూస్తున్నారు, ప్రకృతి సంబంధమైన సంగతులనే చూస్తున్నారు. వాటి కోసమే ప్రభువునందు విశ్వాసం ఉంటున్నారు. అయితే ఎందుకు జరిగింది ఇదంతా? ఏంటి అంటే క్రీస్తు మహిమను కనపరిచేది ఏంటంటే సువార్త ప్రకాశం. ఈ సువార్త ప్రకాశం వారికి కనపడకుండా అవిశ్వాసులైన వారికి, మనోనేత్రాలకి ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగజేశాడు. చూడండి, గమనించండి. క్రీస్తు మహిమను కనపరిచేది ఏంటి? దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరిచేది ఏంటంటే సువార్త ప్రకాశం అండి. సువార్త ప్రకాశం అంటే సువార్త ఏం తెలియజేస్తుంది అంటే దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను తెలియపరుస్తుంది. ఈ సువార్త ప్రకాశాన్ని మనకి ప్రకాశించకుండా ఉండటం కోసం అపవాదం ఏం చేసిందంటే వాడు అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనాన్ని. ఎవరు ఈ అవిశ్వాసులు ఎవరు? అవిశ్వాసులు ఎవరు అంటే ఎదురుగా ఉన్న వాటి కోసం క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇలా పరలోకం అక్కర్లా, రక్షణ అక్కర్లా, నిత్యజీవం అక్కర్లా, మహిమ అక్కర్లా, లేకపోతే ఇదేం అక్కర్లా. వీళ్ళు అవిశ్వాసులు. అంటే విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్ముకునే వాళ్ళు విశ్వాసులు. అయితే
ఎదురుగా ఉన్న వాటి కోసము, ఈ లోక సంబంధమైన వాటి కోసం నమ్ముకునే వాళ్ళు అవిశ్వాసులు. అయితే ఇలాంటి వాళ్ళకి అపవాది గుడ్డితనం కలిగజేసింది. కాబట్టి ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే మరి ఏది తెరవబడాలి అంటే ఆత్మనేత్రాలు తెరవబడాలి. అందుకని పౌలు అంటాడు, పౌలు ఎఫ్సి సంఘానికి సంఘస్థుల గురించి ప్రార్థన చేస్తా ఏమిటంటే, మీ మనోనేత్రములు వెలిగించబడితేనే తప్ప మిమ్మల్ని పిలిచిన వాని పిలుపు వలన నిరీక్షణ ఎలాంటిదో మీరు గ్రహించలేరు. కాబట్టి మీకేం కావాలి అని కోరుకుంటున్నంటే మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అంటాడు. ఎఫ్సి పత్రిక 1:17-19 పౌలు ఎఫ్సి సంఘస్థుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము తొండే మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. మన పిలిచాడంట దేవుడు, చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అయితే ఆ నిరీక్షణ ఎలాంటిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం. ఎంత అద్భుతమైన సంగతి చెప్తున్నాడు. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపేగు తండ్రి తన్ను తెలుసుకుంటకు, దేవుడు అంటే తన్ను తెలుసుకుంటకు మీకు జ్ఞానము ప్రత్యక్షత మనసు కావాలి అని కోరుకుంటున్నాడు. అవునండి, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆత్మ సంబంధంగా జన్మించకపోతే ఏం చూడలేరు. ఆత్మ సంబంధంగా జన్మించకపోతే ఈ యొక్క సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడు? అవిశ్వాసులైన మనోనేత్రాలని గుడితనం కలిగజేస్తాం వలన ఏం జరుగుతుంది? దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరిచే సువార్త ప్రకాశం వీళ్ళకి కనపట్టలేదు, వీళ్ళ మీద ప్రకాశించట్లేదు. వీళ్ళు ఇంకా అజ్ఞానంగానే ఉన్నారు, చీకటిగానే ఉన్నారు. అందుకనే మనం పరిశీలన ఎవరైతే ఆత్మ మూలంగా జన్మిస్తారో చూడండి, ఆత్మ మూలంగా జన్మించిన వారి లక్షణం ఏంటో ఒకసారి మనం చూద్దామండి. అద్భుతం అండి, పౌలు రాశాడు. అద్భుతం 2 కొరింథీ పత్రికలో పౌలు రాస్తున్నాడు. ఆత్మూలంగా జన్మించిన వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే 2 కొరింథీ 4:17 మనం పరిశీలన చేసుకుంటే అక్కడ చెప్తున్నట్టే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము అంటాడు. దృశ్యమైన వాటిని చూడక అంటే దృశ్యమైన అసలు వీళ్ళకి కనపడవండి. దృశ్యమైనవి కనపడతాయి. ఏం కనపడతాయి? ఏం చూస్తారంట? అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అంటాడు. అదృశ్యమైన వాటిని నిదానించను. దృశ్యమైనవి చూడటానికి ఏ నేత్రాలు కావాలి? ప్రకృతి సంబంధమైన నేత్రాలు కావాలి. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న సంగతి ఏంటంటే, ప్రకృతి సంబంధమైన నేత్రాలకి పని పెట్టట్లేదు, ఆత్మ సంబంధమైన నేత్రాలకే మేము పని పెడుతున్నాము. దృశ్యమైనవి మాకు అసలు కనపడదు. చూడక అంటే అవి చూడలేదు, మేము అసలు వాటికి వాటిని చూడట్లేదు. అసలు ఏం చూస్తున్నాం? అదృష్టమైన వాటినే నిదానించి చూస్తున్నాము. గనుక క్షణమాత్రముండు తులకైన శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్య మహిమ భారము కలుగజేసినాయి. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యాలు. నిత్యము ఉండేది. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే అప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తి, మరి ఆత్మూలంగా జన్మించిన వ్యక్తిని ఎలా గుర్తించగలం? ఈ వచనాన్ని అక్కడ తీసుకొచ్చేసేయాలి. ఈ వ్యక్తి ఆత్మ సంబంధం కాదా? మనతో మాట్లాడుతూ ఉంటారు చాలామంది. మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి ఆత్మ సంబంధం కాదా అంటే దేని గురించి చెప్తున్నాడు? యేసుని నమ్ముకోమని దేనికి నమ్ముకోమని చెప్తున్నాడు? లేకపోతే మేము యేసుని నమ్ముకున్నామండి అని దేనికోసం నమ్ముకున్నామని చెప్తున్నారు అనేది మనం గుర్తించాలి. పౌలే ఉంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే మేము నిదానించి చూస్తున్నాము అంటాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు ఆత్మ సంబంధంగా జన్మించిన వ్యక్తి పొందుకునే మహిమ అనేది అది కంటికి కనపడుతుందండి. ఆ మహిమ దేవుడు మనకు అనుగ్రహించిన మహిమ, యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించిన మహిమ అది ఎలాంటిది? ఈ లోక సంబంధమైందా మరి పరలోక సంబంధమైందా? అది శరీర సంబంధమైందా ఆత్మ సంబంధమైందా? ఇది మనం గుర్తించాలి. అందుకనే ఇది కంటికి కనిపించేది కాదు, చెవికి 1వ అధ్యాయము ఆత్మ సంబంధే కాదా, లేకపోతే ఆత్మ సంబంధి ఫలానా వ్యక్తి ఆత్మ సంబంధి అని మనం ఎలా తెలుసుకోగలము?
దీనికి మనం చూస్తున్నామండి. ఎఫ్సీ పత్రిక 1:3 మనం చూసుకుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక అంటాడు అని చెప్పి, ఏంటి ఎందుకు స్తుతించబడుగాక అంటే, ఆయన అంటే తండ్రి క్రీస్తునందు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించను. దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. చూడండి, ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో ఉన్న సృష్టి ఇదంతా కూడా దేవుడు కలిగజేసింది. దేవుడు గాలి దేవుడు కలిగజేశాడు, ఎండ కలిగజేశాడు, భూమిని కలిగజేశాడు. ఇవన్నీ మనకి దేవుడు అందరికీ ఇచ్చినవి. ఇది అందరికీ ఇచ్చేసాడు, ప్రతి వాళ్ళకి ఇచ్చినవి. అయితే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇచ్చినవి అంటే శరీర మూలంగా జన్మించిన వాళ్ళకే అనుభవిస్తారు. మరి ఆత్మ మూలంగా జన్మించిన వాళ్ళు అనుభవించవలసింది ఏంటి? ఆత్మూలంగా జన్మించిన వాళ్ళు అనుభవించడానికి దేవుడు దేన్ని సిద్ధపరిచాడు, దేన్ని వాగ్దానం చేశాడు అని అంటే ఇక్కడ చాలా చక్కగా చెప్తాడు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో చూడండి, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని ఫలానా రకంగా ఆశీర్వదించాడు అని చెప్పాలనుకోండి. ఫలానా రకంగా ఆశీర్వదించాడని చెప్పాలంటే ఏం చెప్తున్నారు మనోళ్ళు? బైబిల్లో మనం పరిశీలన చేసుకుంటే శరీర సంబంధమైన దేవుని జనాంగము, ఆత్మ సంబంధమైన దేవుని జనాంగం అని 2 జనాంగాలు ఉన్నారు. ఒక జనాంగం ఇశ్రాయేలీలు అయితే, మరొక జనాంగం క్రైస్తవులు, నేటి క్రైస్తవులు. నాటి దేవుని ప్రజలకి దేవుడు బర్రెలు, గొర్రెలు, ఎడ్లు, మేకలు ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు అని చెప్పాడు. అయితే ఇప్పుడు క్రైస్తవుడికి ఉన్న ఆశీర్వాదాలు ఏంటి అనేసి గుర్తించలేనటువంటి అమాయకులు ఒకప్పుడు శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలే ఈరోజు క్రైస్తవులకు కూడా మీకే అయ్యే ఆశీర్వాదాలు ఇస్తారనేసి చెప్తా ఉన్నాడు. అంటే చెప్పించేది ఎవరు? చూపించి నమ్మిస్తాం, లేకపోతే కనిపించే మీకు ఇస్తాడు అని చెప్పేది ఎవరు? సాతాను చెప్తాడు. దేవుడు చెప్పేది ఏంటి? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. అవునండి, ఇవి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను నువ్వెలా చూడగలవు, నువ్వెలా తెలుసుకోగలవు, నువ్వెలా గ్రహించగలవు? శరీర సంబంధమైనది చూడలేడు, శరీర సంబంధమైనది గ్రహించలేడు, శరీర సంబంధికి అర్థం కాదు. మరి ఎవరికి అర్థమవుద్ది? ఆత్మ సంబంధికి మాత్రమే అర్థమవుద్ది. ఆత్మ మూలంగా జన్మించిన వారికి అర్థమవుద్ది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 2:9 అక్కడ మనం పరిశీలన చేసుకుంటే 9, 10 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే, ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయములకు గోచరము కాలేదు. చూడండి, దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినా అవి ఎందుకు కంటికి కనపడలేదండి? ఎందుకని మన వాళ్ళందరూ కంటికి కనిపించే దేవుని ఆశీర్వాదాలు అని చెప్తున్నారేంటి? నిజమా? ఇది బైబిల్ చెప్తుందా? బైబిల్ అదే చెప్తుందా? చూడండి, మరి వీళ్ళు ఆత్మ మూలంగా జన్మించారా అండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏంటంటే దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచానో అవి కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, మనిషి హృదయానికి గోచరం కాదు. ఇది ప్రకృతి సంబంధమైన మనిషికి మాత్రం ఎంత మాత్రమో అర్థం కాదు, చూడలేడు, గ్రహించలేడు, వినలేడు. మరి మనకెలా తెలుస్తుంది? ఆత్మూలంగా జన్మిస్తేనే మనకి అర్థమవుతాయి. అందుకని 10వ వచనంలో అంటాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. గమనించండి. అయితే 12వ వచనం చూద్దాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని మనము తెలుసుకుంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొందిన్నాము. అయితే ప్రియ సహోదరి, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నీవు ఆత్మ మూలంగా జన్మించావా? దేవుడు నీకు ఇస్తానన్న ఆశీర్వాదాలు, మరి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు నాకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడని నమ్ముతున్నావా? మరి ఈ ఆశీర్వాదాలు ప్రకృతి సంబంధమైనటువంటి నేత్రాలకు కనపడవు, చెవికి వినపడవు, మనుషుల హృదయానికి గోచరం కాదు అని విశ్వసిస్తున్నావా? అయితే ఇక్కడ దేవుని వల్ల దయచేయబడిన వాటిని తెలుసుకుంటానికి మరి లౌకిక ఆత్మ ద్వారానే నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? అది ఎంత మాత్రము నీకు
కనపడదు, నీకు అర్థం కాదు, అది అర్థం కాదు. అందుకనే ఏం చేయాలి అంటే ఆత్మ మూలంగా జన్మించాలి. లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడంట మనుష్య జ్ఞానముతో నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరచూచుచు ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని గురించి బోధించుతున్నాము అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ నేర్పు మాటలతోనే బోధించాలి. ఈ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మ నేర్పు మాటలకి లౌకిక సంగతులు జప్తి చేసేస్తున్నారండి. ఎంత అద్భుతం అవుతుంది వీళ్ళ బోధ. ఈయన వాళ్ళకి చాలా బాగుంటుంది, కానీ కానీ వాళ్ళ జీవితాల్లో కార్యసిద్ధి జరగదు. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితుల్లో మనం పరిశీలన చేసుకుంటే శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతివరము మరి ఎక్కడి నుంచి వస్తుందండి? శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతివరము ఎక్కడి నుంచి వస్తుంది? జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుండి వచ్చును శ్రేష్టమైన ప్రతివి. అందుకనే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే హెబ్రీ పత్రికలో రాయబడిన మాటను ఒకసారి పరిశీలన చేస్తే 10వ అధ్యాయం 32, 34 వచనాల్లో మనం పరిశీలన చేసుకుంటే 32 నుంచి 34 ఇక్కడ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగారంట. ఎరిగేం చేశారు? వారి ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకున్నారు అంటాడు. వీరు ఏం గుర్తించారంట? వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆస్తి ఉందంట. ఇదే ఆస్తి శ్రేష్టమైంది, ఇదే ఆస్తి స్థిరమైంది అని మాత్రం వాళ్ళు గుర్తించాల. మరి ఏది గుర్తించారు? వాళ్ళకి మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి వాళ్ళ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు అనేసి ఈ వచనాల్లో రాయబడింది. అయితే ఇదంతా జరగాలంటే ఏం చేయాలి? వెలిగించబడిన మీదట 32 మొదటి మాటతో ఉండే వెలిగించబడిన మీదట వెలిగించబడాలండి. వెలిగించబడితేనే వాళ్ళకి ఆత్మనేత్రాలు తెరవబడతాయి. ఆత్మనేత్రాలు తెరవబడితేనే మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని గుర్తించగలరు. ఈరోజు వాళ్ళు ధనాన్ని సంపాదించుకుంటూ ఇదే దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టి శ్రేష్టమైనది ఇంతకంటే శ్రేష్టమైనది స్థిరమైనది ఉందని గుర్తించే వాళ్ళే ఆత్మ సంబంధాలండి. ఇది మీరు డిఫరెంట్ తెలుసుకోవచ్చు, ఊరినే తెలుసుకోవచ్చు. అసలు దేనికోసం అండి వీళ్ళు ప్రయాసపడుతున్నారు, దేనికోసం బోధ చేస్తున్నారు, అసలు ఎందుకోసం నమ్ముకున్నారు, ఎందుకోసం క్రీస్తులోకి వచ్చారు, ఇది మనం అద్భుతంగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం పరిచయం చేస్తే ఒక రైతు మరి విత్తనం వేసాడంటే ఇంట్లో ఉన్న ఒక బస్తా వడ్లు కానీ లేకపోతే పెసలు కానీ మినువులు కానీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడండి? చేలో వేసేస్తాడండి. చేలో వేసేసి ఇంటికి వచ్చి ఏడుస్తాడండి. ఇంట్లో ఉన్న చేలో పడేసి ఇంటికి వచ్చి ఏడుస్తాడా? ఏడవడండి, ఎదురు చూస్తాడు. ఆయనకు ఒక నిరీక్షణ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఒక బస్తా వేసానంటే ఒక 20 బస్తాలో 30 బస్తాలో మళ్ళీ ఇంటికి తీసుకొస్తాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎందుకయ్యా 34లో అంటాడు, ఎలాగైనా మీరు ఖైదీలో ఉన్న వారిని కర్ణించి మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఎందుకు ఒప్పుకున్నారయ్యా అని అంటే 35వ వచనంలో ఆన్సర్ ఉందండి అక్కడ. దానికి ప్రతిఫలముగా కాబట్టి ధైర్యమును విడిచిపోకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును, గొప్ప బహుమానాన్ని కలుగుద్ది. ఇది ఎవరు చూడగలరండి? ఏమంటే ఇంట్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి బయట రైతు ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్ళి బయట వేస్తున్నట్టు మనం ఇంట్లో ఉన్న బ్యాంకులో ఉన్న డబ్బుల్ని దేవుని పని కోసం ఖర్చు పెట్టేస్తుంటే మనం సంతోషించాలా, ఆనందించాలా, లేకపోతే విచారించాలా, దుఃఖించాలా? రైతు ఏం చేస్తున్నాడో మనం కూడా అదే చేయాలి. ఎందుకంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుద్దంట. అందుకనే మనం పరిశీలన చేసుకుంటే మరి ఈ శరీరంలో జీవించిన కాలంలో ఈ జీవించే జీవితంలో మనం కలిగినటువంటి ఈ జీవము లేకపోతే ఈ యొక్క జీవితము అనేది ఇది శాశ్వతమైనది కాదు, ఇది వాస్తవమైనది కాదు. ఎందుకంటే నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు అన్నాడు. మనిషి దిగంబరిగానే ఈ లోకానికి వచ్చాడు, తిరిగి దిగంబరిగానే వెళ్తాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకుని వెళ్ళం. అయితే మరణము పొందక ఉండు నరుడు ఎవడో, మరణము పొందకుండా ఉండేటటువంటి నరుడు ఎవడంటే అందరూ కూడా
మరణము పొందుతారు. అయితే ఈ ఈ శరీరంలో జీవించే 70-80 సంవత్సరాల జీవితమే అసలైన జీవితమా, లేకపోతే దీనికంటే మరి అత్యున్నతమైనటువంటి వాస్తవమైన జీవితం మరొకటి ఉందా అనేసి గుర్తించగలిగే వాళ్ళే ఆత్మమూలంగా జన్మించిన వాళ్ళండి. ఆత్మూలంగా వాళ్ళు ఏం చేస్తారు అనేసి మనం ఇక్కడ చూద్దామండి. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేసి మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 8వ వచనంలో, 1 తిమోతి 6వ అధ్యాయం 8వ వచనంలో, వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము రాబో కాలానికి మంచి పునాదులు తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకి పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము అంటే ఏంటంటే వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము. మనం వాస్తవమైన జీవము సంపాదించుకోవాలా? రైతు ఒక 100 బస్తాలు ఇంటికి తెచ్చుకోవాలంటే దానికి పెట్టుబడి కావాలి. అలాగే ఇక్కడ మనం పెట్టుబడి కావాలంటాడు. రాబో కాలానికి మంచి పునాదులు వేసుకున్నానా, ఎందుకంటే వాస్తవమైన జీవం సంపాదించుకుంటానికి అంటాడు. మరి ఏంటి, ఎలా పునాదులు వేసుకోవాలి? ఆ పునాదులు ఏంటి? పునాదులు ఎలా ఉంటాయి చూడండి. మన ఇంటికైతే పునాదులు వేయగలం. అయితే ఇక్కడ యోబు గ్రంథంలో చెప్తాడు, నేను బైబిల్లో రాయబడినది ఏంటంటే యోబు గ్రంథంలో భూమి శూన్యంలో వేలాడుతుందని ఉంది. మరొక దగ్గర ఏముందంటే భూమికి పునాదులు వేసి దాన్ని భూమిని స్థిరపరిచి దాన్ని పునాదుల మీద సిద్ధపరిచాడు. భూమికి కూడా పునాదులు ఉందంట. ఇక్కడ మనం చూస్తే రాబోవు కాలానికి మంచి పునాదులు వేసుకోవాలంట. భూమికి పునాదులు ఏంటి చెప్పమంటే ఏం చెప్తారు చెప్పండి? భూమికి పునాది ఉందా? శూన్యంలో వేలాడుతుందని చెప్పింది. దానికి పునాది ఏంటి? ఇక్కడ దాని గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తే రాబో కాలానికి మంచి పునాదులు తమ కొరకు వేసుకుంటున్నారా? పునాదులు ఏమైనా పునాదులు వేస్తున్నా? ఇంటికి మాత్రం బాగా పునాదులు కావాలండి. ఇంటికి పునాదులు కావాలి. మరి నీ శరీరాన్ని కాపాడుకుంటానికి, శరీరాన్ని దాచుకుంటానికి ఇంటికి పునాది కావాలి. కానీ మరి నేనే ఉన్న ఆత్మ మరి మరణం లేని, ముగింపు లేని, అంతము లేని, నాశనము లేని ఉంటే నిత్య జీవములైనా లేకపోతే నిత్య నరకంలో ఉండేటటువంటి ఆత్మకి వాస్తవమైన జీవం కావాలని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించినటువంటి పునాది ఎప్పుడైనా వేస్తా ఉన్నామా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఇక్కడ ఆ పునాది ఏంటి అనే చెప్తున్నాడు. మేలు చేయాలి. మొట్టమొదటి ఏం చేయాలని? మేలు చేయాలి. కీడు నుండి తొలగిపోవాలి, మేలు చేయాలి. రెండోది సత్క్రియలు అనే ధనము కలవారు అంటాడు. ఏ ధనం కావాలండి? సత్క్రియలు అనే ధనం కావాలి. ఈ సత్క్రియలు అనే ధనం ఈ లోక సంబంధమైన ధనాన్ని అంటే చిమ్మిడి పడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు దోచుకుంటారు. ఈ సత్క్రియలు అనే ధనం ఎలాంటిదంటే పరలోక ధనము, దేవుని ఏళ్ళ ధనము కలిగి ఉండటం సత్క్రియలు అనే ధనం. ఇది చిమ్మిడి పెట్టదు, తుప్పు పడదు, దొంగలు దోచుకోరు. కాబట్టి ఏ ధనం కావాలి? యేసుక్రీస్తు ఆ కాలంలోనే, అప్పుడున్న కాలంలోనే యూదులతో చెప్తున్నాడు, మీరు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు అన్నాడు. పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకోవాలంటాడు. దేవుని ఏళ్ళ ధనవంతులు కాకుండా తమ కొరకే ధనవంతులైన వారికి ఎలాంటి గతి పడద్దు అనేసి ఒక సంగతి చెప్పబడింది. ఇక్కడ మనం ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తి నిజంగానా అంటే ఈ వ్యక్తిలో ఉండే గుణాలు ఏంటి, క్యారెక్టర్లు ఏంటి, ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు అనేసి మనం చూస్తే సత్క్రియలు అనే ధనము గలవారంట. తర్వాత ఔదార్యము గలవారును, మరి తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినే ఉండాలి. అలాంటి వాళ్ళే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటానికి ప్రయత్నపడేవాళ్ళు. అయితే ఆత్మూలంగా జన్మించకపోతే అసలు ఈ క్యారెక్టర్లే ఉండవు. వాస్తవమైన జీవం ఉంది అనేసి దానికోసం ప్రయాసపడాలి అనేసి ఆలోచనే రాదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అపోస్తలుడైన పౌలు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే పౌలు చెప్తున్నాడు ఏంటంటే, నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కోసం బహు సంతోషంగా వ్యయపరిచాను అని చెప్పి ధనాన్నే కాదు నన్ను నేనే వ్యయపరుచుకుందును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12-15 అక్కడ చూస్తే, కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను, నన్ను నేనే వ్యయపరుచుకుందును అంటున్నాడు. చూడండి, నాకు కలిగిన సమస్తాన్ని వ్యయపరుస్తున్నాను, నన్ను నేనే వ్యయపరుస్తాను అని చెప్తున్నాడు. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే అదే
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తా ఉన్నాడు. 3వ అధ్యాయము 7-8 వచనాల్లో అక్కడ మనం చూసుకుంటే అక్కడ ఏముందంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. చూడండి, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో అంటాడు. ఏవేవి లాభకరాలు, ఈ లోక సంబంధంగా ఫలానది నాకు లాభం, అయ్యో దీన్ని వదిలిపెట్టలేను, ఫలానది నాకు లాభం అనేసి ఎవరైతే దేన్నైతే మనం అనుకుంటున్నామో దాని విషయంలో పౌలు చెప్తున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటేనే. చూడండి, నీకు ఏది ఎక్కువ, ఏది విలువైనదిగా కనపడద్ది, ఏది విలువైనదిగా కనపడుద్ది, దేన్ని విలువగా నువ్వు గుర్తించగలుగుతున్నావు. పౌలు గుర్తిస్తున్నాడు, నాకు లాభకరములు అని ఏదైతే నేను ఈ లోక సంబంధంగా అనుకుంటున్నాడో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేస్తానంటే సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. ఇది ఆత్మ సంబంధి యొక్క లక్షణము, ఆత్మ మూలంగా జన్మించిన వారి యొక్క లక్షణము, ఆత్మ మూలంగా జన్మించిన వారి లక్షణము ఇదనమాట. అయితే సమస్తాన్ని ఏం చేస్తున్నాడు, నష్టముగా పెంటగా ఎంచుకుంటున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో 3:11 మనం పరిశీలన చేసుకుంటే, 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం పరిశీలన చేస్తే, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎటుదో ఎరిగి నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. చూడండి, సమస్తాన్ని నష్టపరుచుకున్నట్ట ఎలా ఎంచుకుంటున్నాడు, పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఏదైతే లాభకరాలు ఉన్నాయో వాటిని ఎలా ఎంచుకుంటున్నాడంట, అన్నిటినీ నష్టపరుచుకుంటున్నాడంట, అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడంట. అవన్నీ మనం బీరువాలో దాచుకుంటామంటే, పెంటను తీసుకొచ్చి బీరువాలో దాచుకుంటామా? పెంటతో సమానంగా ఎంచుకుంటాం. దాన్ని ఎలా చూస్తాం, దేన్ని బీరువాలో పెడతాం? నీకు ఏదైతే విలువ అని నువ్వు అనుకుంటామో దాన్ని బీరువాలో పెడతాం. మరి ఇక్కడ పౌలు పెంటతో సమానంగా ఎంచుకుంటాడంటే ఏవి నాకు లాభకరములై ఉన్న వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటున్నాడు. మన జీవితాల్లో మనం పరిశీలన చేస్తాం, అసలు ఆత్మ సంబంధంగా జన్మించానా నేను, ఆత్మ సంబంధంగా జన్మించిన క్యారెక్టర్స్ నాలో ఉన్నాయా, నేను నా ఆలోచన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది. ఒకవేళ అలా లేకపోతే సమస్య ఏంటంటే నువ్వు ఆత్మ మూలంగా జన్మించలేదు. సమస్య ఏంటంటే నువ్వు తీసుకున్న బాప్తిజం సరైనది కాదు, నీ పుట్టుక సరైనది కాదు. పుట్టుక సరైనది అయితే నీ ఆత్మనేత్రాలు తెరవబడతాయి, ఆత్మనేత్రాలు తెరవబడితే అదృశ్యమైనవి చూస్తావు. అదృశ్యమైనవి పౌలు అంటాడు, అదృశ్యమైనవి దృశ్యమైనవి చూడక అదృశ్యమైనవి అంటే దాన్ని చూస్తున్నావు. అదృశ్యమైనవి దేవుడిచ్చేది దృశ్యమైనవి, అదృశ్యమైనవి అంటే దేవుడిచ్చేది దృశ్యమైనవి మాత్రం కాదు, అదృశ్యమైనవి ఇస్తాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధం అవన్నీ కంటికి కనపడవు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆత్మ సంబంధికి ఉండేటటువంటి ప్రాముఖ్యమైన లక్షణం మనం పరిశీలన చేసుకుంటే, ఆత్మ సంబంధికి ఉండేటటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఇక్కడ మనం ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే డబ్బులు లేవు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది చెప్పండి, వాక్యం ఉంది, నీ దగ్గర రక్షణ సువార్త ఉంది. రక్షణ సువార్త కలిగిన నీవు ఈ లోక సంబంధంగా నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే, నువ్వు ఈ లోక సంబంధంగా దరిద్రుడిగా ఉన్నా సరే, నువ్వు అనేక మందికి నువ్వు ఐశ్వర్యవంతుడివే. ఏమీ లేకపోయినా కూడా నువ్వు ఐశ్వర్యవంతుడివే. దరిద్రులమైనట్టుండి కూడా అనేకులకు ఐశ్వర్యాన్ని పంచిపెట్టేవాళ్ళం. ఏమీ లేని వారమైనట్టుండి కూడా సమస్తాన్ని కలిగిన వారం. ఎందుకు సమస్తాన్ని కలిగిన? క్రీస్తుల్లో ఏముంది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమైనవి. నువ్వు ఆ క్రీస్తును కలిగి ఉన్నావు అనుకోండి, క్రీస్తులో నువ్వు జన్మించావు, క్రీస్తుని కలిగి ఉన్నావు, క్రీస్తుని పొందుకున్నావు. క్రీస్తుని పొందుకుంటే లోకాన్ని అంతటినీ కూడా, ఈ లోకమే కాదు నిత్య జీవము, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిత్య జీవము. అందుకనే పౌలు కొరింథీ సంఘానికి 2 కొరింథీ 6:9-11 వచనంలో ఇది ఆత్మ సంబంధికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము. ఇలాంటి లక్షణాలు తో కూడిన మాటలు ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మీరు వెంటనే గమనించవలసింది ఏంటంటే వీళ్ళు ఆత్మ సంబంధంగా జన్మించలేదు అనేసి మనకి అర్థం చేసేసుకోవాలి. ఇక్కడ పౌలు చెప్తున్న సంగతి ఏంటంటే, మేము మోసగాండ్రమైనట్టు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లు, బాగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనట్లు, ఇదిగో బ్రతుకుతున్న వారము, శిక్షించబడిన వారమైనట్లు, చంపబడిన వారము,
దుఃఖింపబడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు వారము, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము. ఏమీ దిగులు పడద్దు, చింతపడొద్దండి. ఒక్క సంగతి, ఈ లోకంలో నువ్వు సంపాదించుకోవాల్సింది క్రీస్తును సంపాదించుకోవాలంటే. క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకుంటే లోకంలో ఉన్న దాని అంతటికంటే కూడా ఎక్కువ నువ్వు సంపాదించుకున్నట్లు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అనేకులకు ఐశ్వర్యమును కలిగించే వారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము. ఏమీ లేకపోతే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? చూడండి ఎలా ఉంటుంది. బజార్కి వెళ్ళావు, నీ చేతిలో డబ్బులు లేవు, అయితే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? అన్నీ మార్కెట్కి వెళ్ళావు, సంతకి వెళ్ళావు, డబ్బులు లేవు, అన్నీ చూస్తున్నావు, ఎలా ఉంటుంది నీ పరిస్థితి? ఏమన్నా బేరం ఆడతావా? ఏమీ దిక్కులేని పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఈ లోక సంబంధంగా ఏమీ లేకపోయినా సరే పౌలు చెప్తున్న ఆత్మ సంబంధి గుర్తించేది అంటే సమస్తాన్ని నేను కలిగి ఉన్నాను అంటాడు. సమస్తాన్ని కలిగి ఉన్నాను. ఇది ఆత్మ సంబంధి యొక్క అవగాహన, లేకపోతే కలిగి ఉండేటటువంటి క్యారెక్టర్. క్రైస్తవులు చాలామంది మేము చాలా పేదోళ్ళు అండి అంటారు. నువ్వెక్కడ నువ్వు పేదోడు కాదు. బైబిల్ చెప్తుంది ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. యాకోబు 2:5లో ఈ లోక సంబంధమైన విషయాల్లో దరిద్రులైన వారిని విశ్వాసంలో భాగ్యవంతులుగా చేస్తాం. యాకోబు 2:5 విశ్వాసంలో భాగ్యవంతులుగా చేస్తే ఏమీ లేని వారమైనటువంటి కూడా సమస్తాన్ని కలిగిన వాడుగా ఉంటావు. దరిద్రులమైనటువంటి కూడా అనేకులకు ఐశ్వర్యాన్ని పంచిపెట్టేవాడుగా ఉంటావు. కాబట్టి మరి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినాయా? మరి వాక్య మూలంగా జన్మించావా? నువ్వు విన్నది సత్య సంబంధమైన బోధ? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఆత్మ సంబంధంగా జన్మించిన వ్యక్తి మరి గుర్తించేది దేన్ని గుర్తిస్తాడు? గొప్ప అనేసి ఏది గొప్పవి అనే గుర్తిస్తాడు? ఈ లోక సంబంధమైనవా లేకపోతే పరలోక సంబంధమైనవా? ఏవి గొప్పవి అని గుర్తించగలుగుతాడు అనేసి మనం పరిశీలన చేస్తే యాకోబు పత్రిక 1:16-17 వచనాల్లో అక్కడ ఈ రీతిగా రాయబడింది. యాకోబు పత్రిక 1:16-17 వచనాల్లో అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, నా ప్రియ సహోదరులారా మోసపోకండి. చూడండి హెచ్చరిక చేస్తున్నాడు. మోసపోవద్దు అన్నాడు. మోసపోతానే ఉన్నాం, మోసం చేస్తానే ఉన్నాడు. మోసపోకుడు అన్నా సరే మోసం మోసపోతానే ఉన్నాం. ఇక్కడ చూడండి, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. చూడండి, శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వరము ఎక్కడుందండి? ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరలోకం జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి వస్తుంది. పరసంబంధమైంది. దేవుడు ఇచ్చేది కూడా పరసంబంధమైందండి. దేవుడు మనకి అనుగ్రహిస్తా అన్నటువంటి ఇవి పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తా అన్నాడు. అందుకనే దేన్ని వెతకాలి? భూ సంబంధమైన వాటిన పైన ఉన్న వాటిన దేన్ని వెతకాలి? ఆత్మ సంబంధికేమో పైన ఉన్న వాడే కనపడతాయి, ప్రకృతి సంబంధమేమో భూమి మీద ఉన్న కనపడతాయి. చూడండి, పంది ఎప్పుడు ఎలా చూస్తుందండి? ఎప్పుడైనా ఆకాశం చూసిందా? పైకి చూసిందా ఎప్పుడైనా? దానికి ఎప్పుడు కింద చూస్తుందండి. మరి ఆత్మూలంగా జన్మించిన వాళ్ళు ఎప్పుడు కింద ఉన్న వాటినే చూస్తారు. ఎందుకంటే ఆత్మూలంగా జన్మించలేదు. మరి ఎవరు ఆత్మూలంగా జన్మించిన వాళ్ళు ఎలా గుర్తించగలం వాళ్ళని? కొలస్సీ పత్రిక 3:1-2 వచనాల్లో అక్కడ చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 3:1-2 వచనాల్లో అక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెదకుడి అంటున్నాడు. చూడండి, ఇక్కడ వెదకుడి మీకు దొరుకునగానే వీళ్ళందరూ భూమి మీద ఉన్న వెతికేస్తున్నారు. తట్టుడి మీకు దొరుకును అనగానే ఇక్కడ ఉన్న వెతికేస్తున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ బోధ ఏం చెప్తుంది? వేటిని మాత్రమే వెతకండి అంటున్నాడు. పైన వాటినే నీకు దీర్ఘం ఉందండి. నే వెతకండి, పైన వాటిని కూడా వెతకండి అన్నాడా? లేకపోతే నే వెతకండి అన్నాడా? పైన వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వంలో ఉన్నాడు. పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు
పెట్టకుడి, పెట్టుకోవద్దు అంటాడు. ఎందుకు? పైన వాటిని వెదకండి అంటే పైన వాటిని చూడగలిగేది ఎవరు చూడగలరు? పైన వాటిని చూసేవాళ్ళు, ఆత్మూలంగా జన్మించిన వాళ్ళు, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వాళ్ళు, తీసుకున్న బాప్తిజాలు సరైన అయితేనే తప్ప బైబిల్లో నీకు ఈ సంగతులు నువ్వు చదువుతావు కానీ నీకు అర్థం కావు. ఇవన్నీ బైబిల్లో కొత్త ఏం చెప్పట్లా, నీకు చదివితే కానీ నీకు మాత్రం నీకు మాత్రం అర్థం కాదు. ఎందుకు పైన వాటిని వెతకాలంట? ఏలైనగా మీరు కొలసి 3:4 వచనాలు, ఏలైనగా మీరు మృతి పొందిద్దరి. ఎక్కడ మృతి పొందాం? బాప్తిజంలో మృతి పొందాం. మృతి పొందిన వాళ్ళకి ఉండే క్యారెక్టర్ ఇది. మీరు మృతి పొందిద్దరి, మీ జీవం ఎక్కడుందంట? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఎందుకంటే మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు మీద మరణం అధికారం లేదని మరి ఎరిగి, మరి క్రీస్తు మరణంలో, క్రీస్తు పునరుద్ధానంలో పాలివారైన మీ మీద కూడా మరణము అధికారం లేదని మీరు గుర్తించాలి అంటాడు. మరి కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మీ జీవం ఎక్కడ ఉందంట? దేవుని యందు దాచబడింది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. ఎందుకు పైన వాటిని వెతకాలి అంటే మన జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది అని చెప్పి అక్కడ ఉంటారు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. మీరు కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. కాబట్టి మరి ఎక్కడ వెతకాలి? ఎవరిని గురించి వెతకాలి? దేన్ని వెతకాలి? ఎవరిని గురించి వినాలి? ఎవరిలో మరి మహిమ ఉంది? ఎవరిని మనం ఈ లోకంలో ఎవరిని మనం కలిగి ఉంటే మనము మహిమ కలిగిన వాళ్ళంగా ఉంటాము, మనం ఐశ్వర్యం కలిగిన వాళ్ళంగా ఉంటాము అనేసి మనం పరిశీలన చేసుకుంటే క్రీస్తుని గురించి తెలుసుకోవాలండి. క్రీస్తుని గురించి మాత్రం తెలుసుకోవాలి. అంటే క్రీస్తుని గురించి చెప్పాలి. క్రీస్తుని గురించి విశ్వసించి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడితేనే తప్ప ఆత్మూలంగా జన్మించు. అప్పుడే నీ ఆత్మ నేత్రాలు తెరవబడతాయి. అప్పుడు ఏం గ్రహించగలవు? అమ్మా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులోనూ ఉన్నాయి. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం ద్వారా మనకి క్రీస్తు యేసునందలి మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని అప్పుడు నువ్వు గుర్తించగలవు. కొలస్సీ పత్రిక 2:3 మనం చూసుకుంటే అక్కడే ఉందంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనందే గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయంట. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. అందుకనే మనం చూస్తే ఫిలిప్పి 4:19 మనం చూస్తే ఫిలిప్పి పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికున్న ఐశ్వర్యము చొప్పున, తన ఐశ్వర్యము చొప్పున. దేవునికున్న ఐశ్వర్యం ఏంటండి? దేవుడు క్షయుడా అక్షయుడా? దేవుడు కలిగి ఉండే ఐశ్వర్యం ఎలాంటిది? క్షయమైన ఐశ్వర్యం ఉంటుందా, అక్షయమైన ఐశ్వర్యం ఉంటుందా? అంటే అక్షయమైనట్టుగా ఉంటుంది. అక్షయుడైన దేవుడు అక్షయమైన ఐశ్వర్యం కలిగి ఉంటే ఆ దేవుడు తన ఐశ్వర్యములోంచి యేసుక్రీస్తు నందలి మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి క్రీస్తు దగ్గరికి వచ్చిన మనము, దైవభక్తి కలిగి ఉన్న మనము, మరి ఈ లోక సంబంధంగా మనం జీవిస్తున్న మనము మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటాం వలన ఈ లోకంలో మనకేంటి? శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ కలుగుద్దండి. క్రీస్తు వాక్యము ద్వారా మనకేం జరుగుద్ది? శాంతి కలుగుద్ది, సమాధానం కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది, ఆదరణ కలుగుద్ది. అంత మాత్రమే కాక రాబోవు జీవపు విషయంలో కూడా వాగ్దానంతో కూడిందిగా ఉంటుంది. ఇది ఎవరు గమనిస్తారంటే ఆత్మ సంబంధంగా జన్మించిన వాళ్ళు మాత్రమే గమనిస్తారు. చూడండి, మొదటి తిమోతి 4:8 అక్కడ రాయబడిన మాట ఏంటంటే శరీర సంబంధమైన సాధకము కొంత మట్టిగా ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడిన దైనందన అది అన్ని విషయంలో ప్రయోజనకరము అయ్యున్నది. దైవభక్తి ఇప్పటి జీవపు విషయంలోనూ రాబో జీవ విషయంలో కూడా వాగ్దానముతో కూడింది. ఎందుకు రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడింది అంటే యేసుక్రీస్తు మనకు తీసుకొచ్చిన స్వాస్థ్యము ఎలాంటిదంటే
అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది శ్వాసను తీసుకొచ్చాడండి యేసుక్రీస్తు. మరి ఆయన మృతుల్లోని తిరిగి లేవడం ద్వారా మనకు తెచ్చిన శ్వాసము ఎలాంటిదండి? ఎలాంటి శ్వాసము అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది శ్వాసము మనకి కలగటం కోసం ఆయన తన విశేష కనకరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడంటండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే, మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మొదటి అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచడం వలన, యేసుక్రీస్తు అంటే మృతులలో నుండి తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. చూడండి, మనకు కలిగే నిరీక్షణ ఎలాంటిదంట? జీవముతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఏంటి అనేది అక్కడ రాశాడండి. అక్కడ అర్థం అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిది ఆయన శ్వాసము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఎవరైతే మరలా జన్మిస్తారో, క్రొత్త జన్మిస్తారో వాళ్ళు మాత్రమే దీన్ని గుర్తించగలరండి. అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది శ్వాసం ఏంటో మరి ఆత్మమూలంగా జన్మించినటువంటి వాళ్ళకి తెలవదు, వాళ్ళు బోధించలేరు. దానికోసం వీళ్ళు క్రీస్తుని కూడా నమ్ముకోలేరు, క్రీస్తులో ఉండలేరు కూడా. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఉంటారు, అవసరం తీరిపోతే తిరిగి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో క్రీస్తు సువార్త ఎందుకు ప్రకటించమంటున్నాము అంటే, క్రీస్తు సువార్తలో ఏముందంటే అక్షయమైనది. క్రీస్తు సువార్త ద్వారా మనం ఎందుకు జన్మించాలి? క్రీస్తు సువార్త ఎందుకు ప్రకటించబడాలి? క్రీస్తు సువార్తను ఎందుకు నమ్మాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. అక్షయమైన దాంట్లో ఏముందంటే, ఆ క్రీస్తు యేసు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవముతో కూడా నిరీక్షణ మనకు వచ్చిందండి. అందుకని అంటారు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది శ్వాసము మనకు కలిగినట్లు. కాబట్టి ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే, ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదాం అనేసి ఒక గుర్తు మనకి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇక్కడ కొన్ని సంగతులు మనం పరిశీలిస్తే, ఆత్మ సంబంధంగా జన్మించిన వ్యక్తి దేన్ని కోరుకుంటాడు, శరీర సంబంధంగా జన్మించిన వ్యక్తి దేన్ని కోరుకుంటాడు అనే దాని గురించి మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ అబ్రహాము విషయంలో మనం చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడి తాను పొందనైన శ్వాసము, పొందనైన ప్రదేశము నాకు బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలో కూడా అది తెలవకుండానే తెలియకనే బయలు వెళ్ళాడు. విశ్వాసమును బట్టి అతనితో కూడా వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబులు అని వారును గుడారముల్లో నివసించుతూ అన్యుల దేశంలో ఉన్నట్లు వాగ్దత్త దేశంలో పరవాసి అయ్యారు. గుడారాల్లో ఉన్నట్టు ఎక్కడ ఉన్నారంటే వాగ్దత్త దేశంలో ఉన్నారు అన్నాడు. ఎందుకయ్యా గుడారాల్లో ఉన్నావు నువ్వు అని అడిగితే అక్కడ ఆన్సర్ ఏంటంటే, ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణాన్ని అబ్రహాము ఎదురు చూస్తుండేనో. చూడండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనం ఇప్పుడు కూడా మనము అబ్రహాము సంతానం, మనము క్రీస్తు సంబంధమైతే ఆ పక్షమానందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దానానికి వారసులం అవుతాం. ఇక్కడ మనం చూసుకుంటే అబ్రహాము గారు, ఏమయ్యా వాగ్దత్త దేశంలో ఉన్నావు ఏంటి, గుడారాల్లో ఉన్నావు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు కదా అంటే అక్కడ ఏమంటున్నాడంటే, అతడు ఎలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే అన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉంటే తాను భూమి మీద ఎలాంటి ఆలోచన కలిగినటువంటి భూమి మీద పరదేశులు యాత్రికులమే ఉన్నామని ఒప్పుకున్నారు. విశ్వాసం గలవారే వారు మృతి పొందారు. 11వ అధ్యాయం 13వ వచనం ఎబ్రీ పత్రిక, ఎబ్రీ 11:13. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొలుతూ విశ్వాసము గలవారే మృతి పొందారు అనేసి అక్కడ రాయబడింది. దేనికోసం ఎదురు చూశారు వీళ్ళు? దేనికోసం ఎదురు చూశాడు అంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే అన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. అలాగే మనం మోషే విషయంలో కూడా మనం పరిశీలన చేస్తే, మోషే విషయంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటేనో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమైన ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటేనో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట
మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదంట. ఏమయ్యా మోషే, మరి ఐగుప్తు దేశం అంటే ఆ కాలంలో ఉన్నటువంటి సుసంపన్నమైన దేశాల్లో మరి మొట్టమొదటిది. అలాంటి దేశంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించాలంటే ఒక్క మాట చెప్పు, ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అంటే చాలు, ఈ రాజ్య సింహాసనం నీకు ఇస్తానంటే మోషే అంటాడు నాకు వద్దు అని అన్నాడంట. ఎందుకయ్యా మోషే అంటే ఏలైనగా విశ్వాసమును ఇక్కడ అంటాడు ఒప్పుకోలే. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమేందు దృష్టించను. ప్రతిఫలముగా కలగబో బహుమానమేందు దృష్టించాడు. ప్రతిఫలముగా కలగబోయే బహుమానము మీద దృష్టించాడంటే మోషేకి దేని మీద దృష్టి? మృతుల పునరుద్ధానాన్ని గురించినటువంటి దృష్టి గలవాడే రాజాజ్ఞకు భయపడక ఐగుప్తు నుండి విడిచిపోయాడు అనేసి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇద్దరు వ్యక్తులు యేసుక్రీస్తు పక్కన ఇరువైపులా సిలువేయబడ్డారు. ఒక వ్యక్తి ఏమడుగుతున్నాడు యేసుక్రీస్తుని, నువ్వు బతికించుకుని మమ్మల్ని బతికించు అంటున్నాడు. నువ్వు బతికించుకో, మమ్మల్ని బతికించు. రెండో దొంగ ఏమంటున్నాడండి? రెండోవాడు ఏమంటున్నాడు? యేసు నువ్వు సరిపోతావు, మేము కూడా సరిపోతాం, అయినా సరిపోయినా కానీ నువ్వు మళ్ళీ తిరిగి లెగుస్తావు. లేచినప్పుడు అంటే యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను శరీరకంగా బతికించే అని మాత్రం అడగట్లేదు. ఒక దొంగ శరీరంగా బతికించే అంటాడు, ఇంకో దొంగ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మన ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మన ప్రభునందు మనం పడిన ప్రయాసము వ్యర్థమైపోద్దా? వ్యర్థము కాదు అంటాడు. మనం పడిన ప్రయాసము వ్యర్థము కాదు. చూడండి 2 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారిని ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వారుగా ఉండండి. ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వారుగా ఉండండి అంటాడు. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితుల్లో మనం పరిశీలన చేస్తే ఇప్పుడు మనం ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతిఫలంగా మనం బహుమానము పొందుతాము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి మీద మన జీవితం ఎల్లకాలం ఉండేదా అంటే ఎల్లకాలం ఉండేది కాదు. ఎందుకంటే ఎవరైతే ఆత్మూలంగా జన్మిస్తారో వాళ్ళ పరిస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. పరలోకంలో పరిస్థితి ఉన్న వాళ్ళు ఈ లోకంలో ఎలా జీవిస్తూ ఉంటారు? పరదేశులుగా, యాత్రికులుగా ఉంటారు. కొన్ని దినాలే ఇక్కడ ఉండి ఆ తర్వాత మనం వచ్చిన దేశానికి వెళ్ళిపోవాలి అనేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని 1 పేతురు 2:11 అంటాడు, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులే ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి. ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలను విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి? మీరు పరదేశులు యాత్రికులుగా ఉన్నారు కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశల్ని విసర్జించాలి అనేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితిలో మరి యేసుక్రీస్తును ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారో, క్రీస్తు వాక్యం విన్నారో, క్రీస్తు వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందారో వాళ్ళు ఉన్న నిరీక్షణ ఎలాంటిది అనేసి వాళ్ళు ఎలాంటిది అంటే వాళ్ళు దృశ్యమైనవి ఏవి చూడరు, అదృశ్యమైన వాటినే చూస్తారు. ఇకపోతే మనం పరిశీలన చేసుకుంటే ఎంత అయింది టైం చెప్పాలి, ఇంకా ఇంకొక గంట. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, ఆత్మ సంబంధంగా జన్మించిన వ్యక్తికి బైబిల్లో రాయబడిన ఆత్మ సంబంధమైన జ్ఞానం అర్థమవుద్ది. జ్ఞానం అర్థమైనప్పుడు అవి చదివినప్పుడు ఎలాంటి అవగాహన కలిగి ఉంటాడు అంటే 2 కొరింథీ పత్రికలో 4:15 కొరింథీకి రాసిన 2వ పత్రిక 4:15 అక్కడ మనం చూసుకున్నప్పుడు ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి అంటాడు. ఏమి ఎరుగుతాడండి? ఏమి గుర్తిస్తాడు?
ఏం గుర్తించాలి? ఆత్మ సంబంధంగా జన్మించిన వాడు, ఆ మనోనేత్రాలు తెరవబడినవాడు, ప్రభు అయిన యేసును లేపినవాడు, యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీ ఎదుట నిలబెడతారు. అంటే మీరు లెగుస్తారు, నేను లెగుస్తాను. చనిపోయినా కూడా చనిపోయిన వారం చనిపోయినట్లుగా మాత్రమే ఉండము అనేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రభువుని లేపను, మనలను కూడా తన శక్తి వల్ల లేపుతాడు. దేవుడు ప్రభువుని లేపాడు, మనలో కూడా తన శక్తి వల్ల లేపుతాడు. కాబట్టి ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టుగా ఉన్నాం, తిరిగి లెగుస్తాము అనే ఒక గట్టి దృఢమైన నమ్మకము, దృఢమైన విశ్వాసము అనేసి ఆత్మ సంబంధంగా జన్మించిన వాళ్ళకి కలిగి ఉంటారు. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. రెండో భాగము వచ్చేవారం మనం నేర్చుకుందాం. రెండో భాగం ఇందులోనే రెండో భాగం. ఇది రెండో భాగంలో ఇంకా చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటానికి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటానికి మరి సకాలంలో మనం తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్.